రైట్ బ్రేకింగ్ చార్మినార్ కలర్ఫుల్ గా మారిపోయింది. ఎస్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రాకతో దగదగా మెరిసిపోతోంది. 109 దేశాలకు చెందిన సుందరి మణులకు హైదరాబాదీ సాంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో వెల్కమ్ చెప్పారు. మరి కాసేపట్లోనే అక్కడ హెరిటేజ్ వాక్ స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత లార్డ్ బజార్ లో వాళ్ళంతా కూడా షాపింగ్ చేయనున్నారు. సాయంత్రం చౌములా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ కు అటెండ్ అవుతారు. చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ మొత్తం సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం చూడొచ్చు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సుందరి మణులు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి హేమ ఉన్నారు, అక్కడ అప్డేట్స్ మనకు చెప్తారు. ఓవర్ టు యు హేమ. చార్మినార్ దగ్గరకు మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి 109 మంది కంటెస్టెంట్లు చేరుకున్నారు. ప్రధానంగా మన హైదరాబాద్ మ్యూజిక్ తెలిపే విధంగా మర్ఫాతో వచ్చినటువంటి కంటెస్టెంట్లు కూడా స్వాగతం పలికారు. ఇక వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ సినిమా స్టెప్పులు వేస్తూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ కూడా మొత్తం మ్యూజిక్ ని ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం చార్మినార్ దగ్గర వచ్చినటువంటి కంటెస్టెంట్లు అంతా కూడా ఫోటోషూట్ అనేది అయిపోయింది. తర్వాత నేరుగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి షాప్స్ కి వెళ్ళి కూడా ఇప్పుడు కొన్ని షాప్స్ ఏవైతే ఆల్రెడీ పర్మిషన్ ఉన్నటువంటి షాప్స్ లో షాపింగ్ కూడా చేయనున్నారో అనంతరం నేరుగా ఇక్కడ నుంచి లార్డ్ బజార్ వెళ్ళి లార్డ్ బజార్ దగ్గర అక్కడ ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళతో కాసేపు మాట్లాడి అక్కడ కూడా గాజులు షాపింగ్ చేయనున్నారు. అనంతరం ఎగ్జాక్ట్ గా 6 గంటలకు చౌమలా ప్యాలెస్ కి డిన్నర్ కు వెళ్తారని షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా కాస్త షెడ్యూల్ లో మార్పులు అయితే జరిగాయి. ప్రస్తుతం చార్మినార్ దగ్గర అయితే ఫోటోషూట్ అయిపోయింది. అనంతరం హెరిటేజ్ వాక్ చేస్తారు. అయితే ప్రస్తుతం చార్మినార్ పైకి వెళ్లేందుకు కూడా కంటెస్టెంట్లు అంతా కూడా రెడీ అవుతున్నారు. చార్మినార్ చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు చార్మినార్ ఎప్పుడు కట్టారు, ఏ సందర్భంలో కట్టారు, ఎన్ని ఏళ్ల క్రితం కట్టారు, అసలు చార్మినార్ కు ఉన్నటువంటి చరిత్ర ఏంటి అన్ని కూడా ఈ రోజు హెరిటేజ్ వాకింగ్ లో భాగంగా కూడా చార్మినార్ యొక్క విశిష్టత తెలుసుకుంటారు. అనంతరం నేరుగా ఇక్కడ పక్కనే చార్మినార్ కి రైట్ సైడ్ లో ఉన్నటువంటి అంటే చార్మినార్ కు నలువైపులా కూడా షాప్స్ అనేవి ఉంటాయి. అన్ని షాప్స్ లో కూడా అటు పర్ల్స్ తో పాటు బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి అండ్ విమెన్ యాక్సెసరీ కూడా ఉంటుంది. సో ఇక్కడ హెరిటేజ్ వాక్ అయిపోయిన అనంతరం షాపింగ్ చేసి నేరుగా లార్డ్ బజార్ కి వెళ్తారు. అక్కడ నుంచి చౌమలా ప్యాలెస్ అయితే వెళ్ళను. అయితే చార్మినార్ మన హైదరాబాద్ ఫస్ట్ ఫేమస్ ఫర్ పర్ల్స్ అంటే ముత్యాలు, ఆ తర్వాత లార్డ్ బజార్ చూడీ బజార్ అంటూ ఉంటాం మనం. అక్కడ స్టోన్ స్టడెడ్ అంటే ఆ రాళ్లతో పొదిగిన బ్యాంగిల్స్ గాజులు అనేది చాలా ఫేమస్. అలాగే అక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అంటే అన్ని షాప్స్ కి వెళ్ళడానికి ఉండదు, ఏ షాప్స్ కి కొన్ని షాప్స్ కి మాత్రమే అలౌ ఉండొచ్చు కదా. ఎస్, అయితే ఆల్రెడీ కొన్ని షాప్స్ ని అధికారులు చూస్ చేసుకున్నారు. ఆ షాప్స్ కి మాత్రమే వెళ్ళి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లార్డ్ బజార్ దగ్గర కూడా కేవలం కొంతమంది కళాకారులను మాత్రమే చూస్ చేసుకున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు ఇచ్చారు. ఆ గుర్తింపు కార్డు ఉన్నటువంటి షాప్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. సేమ్ టైం ఆ గుర్తింపు కార్డు ఉన్నటువంటి కళాకారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే ఆల్రెడీ చూస్ చేసుకున్నటువంటి షాప్స్ దగ్గర కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రస్తుతం చార్మినార్ అంటే ఈ సమయంలో మీకు తెలిసినదే అసలు కనీసం ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. చార్మినార్ చూడడానికి ఒకవైపు టూరిస్టులు వస్తూ ఉంటారు, మరొక వైపు షాపింగ్ చేయడానికి కూడా వస్తుంటారు. కానీ ఈ రోజు మాత్రం ఉదయం నుంచి కూడా చార్మినార్ నలువైపులా ఆంక్షలు విధించారు. చార్మినార్ కు వచ్చేటటువంటి 4 వైపులా కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసి ఎవరిని కూడా అనుమతి ఇవ్వడం లేదు. చార్మినార్ కి దాదాపు 3 కిలోమీటర్ల అవతల నుంచే వాహనాలను కానివ్వండి ఇతర ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరినీ కూడా ఆపివేశారు. కేవలం ఎవరికైతే ప్రభుత్వం తరఫు నుంచి ఐఎంపీఆర్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉందో వాళ్ళను మాత్రమే ప్రస్తుతం అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతం చార్మినార్ దగ్గర 109 దేశాల నుంచి వచ్చినటువంటి సుందరి మణులు అయితే ఆడి మొత్తం కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా స్టెప్స్ అయితే సందడి చేస్తున్నారు. రైట్ హేమ, థ్యాంక్ యూ సో మచ్. చార్మినార్ మొత్తం కూడా ఇవాళ సుందరి మణుల అందంతో రెట్టింపైందని చెప్పొచ్చు.